ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావును 6వ రోజు ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. టెక్నికల్ అంశాలతో పాటు రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంపై విచారణ చేపడుతున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. అయితే తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడం లేదంటున్నారు సిట్ అధికారులు. మరోవైపు కస్టోడియల్ విచారణలో రాబట్టిన అంశాలతో కూడిన నివేదికను ఎల్లుండి సుప్రీంకోర్టుకు సిట్ అందజేయనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్లోని ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 7 రోజుల పాటు కూడా కస్టోడియల్ విచారణ అయితే విధించారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడనే ప్రభాకర్ రావుని అయితే 6 రోజుల పాటు కూడా విచారణ చేస్తున్నారు. ఈరోజు 6వ రోజు ఉదయం నుంచి కూడా ప్రభాకర్ రావును సిట్ అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రభాకర్ రావుకు సంబంధించిన విశ్రాంతి తీసుకోవడానికైనా తనకు సంబంధించిన నిత్యావసర వస్తువులతో పాటు తను తినే ఆహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంటి నుంచే తీసుకొస్తున్నట్టు కూడా ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అంటే 6 రోజుల పాటు ఇప్పటికీ 144 గంటలు అయినప్పటికీ కూడా ప్రభాకర్ రావు నుంచి ఎటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలోనైతే తీసుకోలేకపోతున్నారు. ఈ 144 గంటల పాటు సమయం ఉన్నప్పటికీ ప్రభాకర్ రావు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో కేవలం ఇప్పటి వరకు 15 నుంచి 16 గంటలు మాత్రమే ప్రభాకర్ రావుని అయితే పోలీసులు సిట్ అధికారులు విచారించారు. మిగతా సమయాన్ని అందరినీ కూడా ప్రభాకర్ రావుని ఒంటరిగా వదిలేస్తున్నారు. ప్రభాకర్ రావుకు సంబంధించి ఎటువంటి విషయాలను కూడా పోలీసులు తెలుసుకోకుండా ఒంటరిగా వదిలేయడంతో తను మదన చెంది తన మిగతా వివరాలు చెప్తారనే ఆలోచనలో కూడా పోలీసు అధికారులు ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావుని ఫిజికల్గా ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు అనే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రతి కదలికను కూడా అంటే ఇక్కడ 7 రోజుల పాటు కూడా ప్రభాకర్ రావు చేసే ప్రతి పనిని కూడా ఇక్కడ పోలీసు అధికారులు సిట్ అధికారులు అయితే వీడియో రూపకంగా రికార్డ్ చేస్తున్నారు. అయితే సిట్ అధికారులు ఇప్పటికే ప్రభాకర్ రావును వివిధ కోణాల్లోనైతే ప్రశ్నలు వేస్తున్నారు. అసలు తను ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశావు, ఎవరైనా ఆదేశించారా, లేకుంటే నువ్వే ఫోన్ ట్యాపింగ్ మీ అంతరా మీరే ఆ నిర్ణయం తీసుకున్నారా అన్న కోణంలో కూడా ప్రశ్నలు వేస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ప్రముఖులకు సంబంధించిన పేర్లను మావోయిస్టుల లిస్టులో పెట్టుతూ ఆ మావోయిస్టుల లిస్టును అంతటి కూడా రివ్యూ కమిటీకి చేరవేస్తూ ఆ రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు చెప్తున్న నేపథ్యంలో అసలు ప్రముఖుల పేర్లను మావోయిస్టుల లిస్టులో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ ప్రముఖులలో రాజకీయ నేతలు ఉన్నారు, ప్రతిపక్ష నేతలు ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. కాబట్టి అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులను ఎందుకు మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆధారాలు అయితే మా దగ్గర ఉన్నాయి, మీరు ఒప్పుకుంటేనే మేము తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు ప్రభాకర్ రావుకు చెప్తున్నారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం అధికారులు వేస్తున్న ప్రశ్నలకు ససమీరా అంటున్నారు. నాకు అంటే ఆయన ప్రశ్నలను సగం సమాధానాలు ఇస్తూ ఏమి తెలియనట్టుగా కూడా చేస్తున్నట్టు సిట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇది 6వ రోజు కొనసాగుతుంది. 6 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి పురోగతి అయితే రాలేదు. ఎందుకంటే ప్రభాకర్ రావు సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖలో పనిచేశాడు కాబట్టి తనకు ఏ కేసు నుంచి అయినా ఎలా తప్పించుకోవాలనే విషయం ఆయనకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఆయన దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా స్ట్రాటజికల్గా ఉన్నారన్న విషయాన్ని కూడా మాజీ పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. తన స్ట్రాటజీని భంగం కలిగించినట్టయితేనే అసలు ఏమైనా రాజకీయ కోణం బయటపడే అవకాశం ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో. కాబట్టి సిట్ అధికారులు కూడా అదే విషయాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. రేపటితోటి 7 రోజులు ముగుస్తుంది. ఈ రేపటితోటి ముగుస్తున్న ఈ కస్టోడియల్ విచారణకు సంబంధించి ఈ 7 రోజుల పాటు చేసిన విచారణను ఒక రిపోర్ట్ లాగా ఫామ్ చేసి ఒక రిపోర్టు తయారు చేసి సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆ రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఏం చేయనున్నది, ప్రభాకర్ రావుకు సంబంధించి ఏం యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే తదుపరి యాక్షన్ ఉంటుందంటూ కూడా సిట్ అధికారులు ప్రభుత్వం తెలియజేస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్.